న్యూ ఇయర్ కు రాష్ట్రంలోని ఆలయాలన్నీ సందడిగా మారాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులు తీరారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. కొత్త ఏడాది మొదటి రోజు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ రద్దీగా మారాయి. దైవ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి ఆలయాల దగ్గర క్యూ కట్టారు భక్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం అందరికీ అన్ని సౌకర్యాలు భగవంతుని దర్శించుకోవడానికి అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మనం కూడా మన దేవస్థానం తరఫున మార్నింగ్ 11 to 11:30 మధ్యలో, అంటే వాళ్ళు 10:30కి వచ్చినా సరే వాళ్ళు కూర్చోడానికి మహాద్వారం దగ్గర స్పెషల్ అరేంజ్మెంట్ చేసాం. 10:30కి వచ్చినా వాళ్ళు అక్కడ కూర్చొని 11 కాగానే అప్పటి లైన్లో ఆపేసి వీళ్ళని స్పెషల్గా దర్శనం చేపిస్తాం. 11 to 11:30. వరంగల్లోని భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి, కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. న్యూ ఇయర్ కు అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్నారు భక్తులు. ఈ రోజు భక్తితో వచ్చాం. ఈ ఇయర్ మొత్తం చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ డిఫరెన్స్. ఈ ఇయర్ కొత్త ఫ్రెండ్స్ తో, కొత్త కాలేజ్లో అన్ని కొత్తగా జరిగినాయి. ఈ కొత్త సంవత్సరం అయితే చాలా కొత్తగా మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాం. కేక్ కట్ చేసి డాన్సెస్ చేసినాం. చాలా మంది ఉన్నారు, చాలా రష్ ఉన్నది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయానికి క్యూ కట్టారు భక్తులు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో గుడి చుట్టూ ప్రదక్షిణలు నిలిపివేశారు. మోయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భగవంతుడి అపారమైన అనుగ్రహం భక్తులందరిపైన వర్షించాలని నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం రోజు ఇవాళ జనవరి 1. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ ధనుర్మాసంలో మీకు చేరాలని, మీ అందరికీ కూడా భగవంతుడు అపారమైన అనుగ్రహాన్ని వర్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు భక్తులు బారులు తీరారు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, మహాశక్తి, పాత బజార్ శివాలయం, అయ్యప్ప ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇష్ట దైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాది ఎలాంటి అడ్డంకులు లేకుండా తమను కాపాడాలని వేడుకున్నారు భక్తులు. ప్రతి ఇయర్ మేము ఈ గుడికి వచ్చి స్వామిని దర్శించుకుంటాం నూతన సంవత్సరం రోజు. అదే ఈ రోజు బుధవారం స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా గుడిని చాలా అందంగా అలంకరించారు. భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కొత్త సంవత్సరం జనవరి 1 బుధవారం రోజు రావడం, అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకు బుధవారం అయ్యప్ప స్వామి దినమని గుర్తు ఒకటి చాలా సంతోషంగా ఉంది. మేడారం వెళ్తారు, ఎక్కడ ఒక దైవికం ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉందంటే అక్కడ V6 ఉంటుంది. ముందుగా V6కు శుభాకాంక్షలు చెప్పుతూ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కల్చరు నూతన సంవత్సరానికి టెంపుల్కి రావాలి, దేవుని ఆశీస్సులు తీసుకోవాలనే కల్చర్ అందరిలో రావాలి, సనాతన ధర్మం పెరగాలనే ఉద్దేశంతో దేవుడు ఉంటేనే మనం ఉన్నాం, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే దేవునికి అత్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ పెరిగింది. న్యూ ఇయర్ ఫస్ట్ డే తమ ఇష్ట దైవాలను దర్శించుకున్నారు భక్తులు. ఏడాది అంతా శుభం కలగాలని మొక్కుకున్నారు. సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఆయన స్వయంభూలింగము. ఈయన కోరిన వారికి కొంగు బంగారం ఇచ్చారు స్వామివారు. ఇక్కడ ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అట్లాగే శివరాత్రి నాడు విశేషమైన పూజలు ఉంటాయి. తర్వాత కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం ఉంటుంది. శ్రావణ మాసాలు భక్తులు దాతలు ముందరికి వచ్చి వాళ్ళు అన్న సదుపాయాలు అవి కూడా మన అన్నప్రసాదం పెడతా ఉంటారు. తర్వాత వచ్చేసి కార్తీక మాసంలో వచ్చి స్వామివారి ఎదుట ఈ ధ్వజస్తంభం దగ్గర ప్రతిరోజు కూడా ఆకాశ దీపం పెడతాము. ఆకాశ దీపం సందర్భంగా కూడా చాలా మంది జనాలు వస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు వచ్చి ఆ ఉసి చెట్టు వద్ద ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. చేతకి సంగమేశ్వర భగవానికి జై. కొత్త సంవత్సరం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు పోటెత్తారు భక్తులు. భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయం బయట ఉన్న శివలింగాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతమంతా భక్త జనంతో సందడిగా మారింది.